చేరి వచ్చిన ప్రభుత్వ మీ అందరికీ మన ప్రభువును నిరక్షకుడైన యేసు వారి నామములో వందనాలను తెలియజేస్తున్నాం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఎంతైనా స్తుతి చెల్లించవలసిన వారు, స్తుతులకు అర్హుడు. అయితే దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు కూడా గతించిపోతున్నాయి. ఆయన చేసిన ప్రతి మేలు బట్టి మనము దేవునికి స్తుతులను మనము చెల్లించవలసినటువంటి వారుగా ఉంటా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్కులను ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు ఒక మాట జ్ఞాపకంలోకి వచ్చింది. దావీదు కీర్తనలో యెహోవా తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడు అని మొదటి 5 లేకుండా 6 దావీదు కీర్తనలో ఉంది. అవును, ఏర్పాటు చేసుకున్నాడు, నిజమే. తనకిష్టమైన వారిని సమకూరుస్తున్నాడు, నిజమే. అయితే ఈ మానవ మాత్రని జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మానవ మాత్రం ఏ పాటు వాడక అనుకున్నాడు. ఇది ప్రశ్న నాడు. ఈరోజు ఈ ప్రశ్న కనుక మనం వేసుకోగలిగితే ఈ మనస్సు, ఈ హృదయం ఎంత కృతజ్ఞతతో నిండిపోతుందో. ఈ మానవ మాత్రని జ్ఞాపకం చేసుకుంటూ ఏ పాటి వాడు అని ఒక ప్రశ్న నీ మనస్సులో వేసుకోగలిగితే ఈ హృదయం ఎంత కృతజ్ఞతతో నిండుతుందో. అవును, నా చివరి యాత్రలు ఒక్కసారి చాలా పర్యాలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు, ప్రార్థన సాగిపోతే ఖాళీగా అక్కడ ప్రస్తుత స్థలం ఎదుట ఈ బలిపీఠ ఎదుట మోకరించినప్పుడు, ప్రార్థన సాగినప్పుడు ఖాళీగా కూర్చుంటే ఈ మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మానవాతను ఏ పాట పడగా అని ప్రారంభిస్తాడు. ఎన్ని దూరాలు ఆశ్చర్యకరంగా కాపాడాడు. ఈరోజు ఒకసారి సంవత్సరాంతంలో ఈ మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ పాటి వాడు ఒక ప్రశ్న వేసుకున్నావు. ఆ ప్రశ్నకు కొన్ని మాటలను ఈ ప్రశ్న వచ్చిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండి కొన్ని వచనాలు నేను చదువుకున్నాను. ఆ వచ్చిన భాగాలు నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు భక్తుడు, యోబు భక్తుడు, అలాగే ఈ రీతిగా అనేక వాక్యాలు జ్ఞాపకానికి రాగా నేను జ్ఞాపకం చేసుకున్నాను. దావీదు భక్తుడు చదువుతుంటాడు, నాయన నా మిత్రులే చిరకాలము క్రిందట చనిపోయిన వాళ్ళు ఒకరిగా ఎంచుతున్నాడయ్యా అని అంటాడు. మహారాజు, ఈ రాజు తదనంతరం చక్రవర్తి అయిపోయాడు. ఈ చక్రవర్తినే తన మిత్రులట చిరకాలము క్రిందట చనిపోయిన వాళ్ళు ఒకరిగా ఎంచుతూ ఉంటాడు. అంటే తన జీవితానికి, తన చక్రవర్తి సింహాసనానికి ఏ మాత్రం కూడా విలువ లేదు అన్నమాట. అయితే దావీదు భక్తుడేమో, పర్వతండ్రేమో దావీదు నాకు ప్రియుడు సెలవిచ్చాడు. దేవునికే ప్రియుడుగా ఉన్నటువంటి ఈ భక్తులని, ఈ చక్రవర్తిని ప్రియులు, మిత్రులు, సన్నిహితులు, కుటుంబీకులు భగవంతుడ చిరకాలము క్రింద చనిపోయిన వారిని ఒకటిగా ఎంచారన్నమాట. అంటే లెక్కలో లేనే లేడు. అయితే ఇటువంటి మానవ జీవితంలో మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి జీవోపబోధులుగా ఉంటున్నాం. దావీదు కీర్తన 8వ దావీదు కీర్తన 4-5 వచనాలు మనం చదువుకుంటామని. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. మనుషులను జ్ఞాపకము చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే ప్రభునందుకులారా, ఈ ప్రశ్నకు దేవుని జీవగ్రంథంలో అనేక రకములైనటువంటి సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. దావీదు భక్తుడు అంటాడు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ అతను ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించడానికి ఏ పాటి వాడు అంటే ప్రభునందుకులారా, ఈ దేవుని కంటే, ఈ పరిశుద్ధుని కంటే కొంచెం తక్కువ వాడుగా శ్రమించాడట. కొంచెమే తక్కువ వాడుగా శ్రమించాడు.
తక్కువగా సురించబడినటువంటి ఈ మనుషుడే, ఈ భక్తుడే, ఈ విశ్వాసి, ఈ ప్రార్థనాపరుడు, ఈ దేవునికి త్యాగం అర్పించేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రసన్నత కొరకు కనిపెడుతూ ఉండాలి అని నేను ప్రత్యుత్తర మొదలుగా సంపాదించుకున్నాను. అబ్రహాము తన వనంలో, సింధూర వనంలో గుడారం వేసుకున్నాడు, జీవన యాత్ర కొనసాగిస్తున్నాడు. గుడారం ముంగిట గుణంలో ఓ ప్రభుత్వ ఎండవేళ ఓ ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. తన కనుచూపు మేరలో 3 దేవుని దూతలు కనపడ్డాడు. చూడగానే గుర్తించాడు, పరుగులు వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రభుత్వ అయ్యా, ఈ మండుటెండలో మీరు ప్రయాణం చేస్తున్నారు, దయచేసి మీ ప్రయాణం కొంచెం సేపు ఆపి నా ఇంటికి రండి, నా గుడారానికి రండి, కొంచెం అవసరం తీర్చుకుంది కానీ, భోజనం చేసుకుంది కానీ, ఓ పనులు పొందులు కానీ, ఆ తర్వాత మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించవచ్చు అని చెప్పి వారితో ముగించారు. ఓ ఈ దేవుని దూతలు తన ఇంటికి, తన గుడారానికి వచ్చిన మాట నిజమే, తను ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన మాట నిజమే. ఆతిథ్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఊరికి వెళ్ళారా? వెళ్ళా. అబ్రహాము వరుస తీయక ఇదే ఋతువున, ఇదే కావున నేను మీ ఇంటికి వస్తాను, నీ కౌగిట కుమారుడు ఉంటాను అని చెప్పాడు. చెప్తే గుడారంలో తెరచాటు లేకపోతే ఈనాటి వాడికి మాట చొప్పున ఓ కట్టంగా కావాలంటే ఓ జీవిత భాగస్వామి నవ్విందట. అయ్యో వృద్ధురాలు లేకపోయాను, వయసు పైపడిపోయింది, నా యజమాని వయసు ఇంత, ఇవో నా వయసు ఇంత, ఇంకా నాకు సంతోషమా సుఖమా అని చెప్పి నవ్వుకుంటుంటే నేను చెప్పనేలా, సారా ఎవనేలా? దేవుని ప్రియకుడిలారా, ఈ మానవ మాత్రం పెట్టిన మనము జ్ఞాపకం చేసుకుంటారు కానీ దర్శించడానికి కానీ మనం తగిన వారు కాదు. కానీ దానికంటే కొంచెం తక్కువ వారుగా మనము శ్రమించాక, అందుకే ప్రభు మనం దర్శిస్తున్నాడు, అందుకే ప్రభు మనం కాపాడుతున్నాడు, అందుకే ప్రభు మనం భద్రపరుస్తున్నాడు, అందుకే ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు, అందుకే మనం నడిపిస్తున్నాడు. ప్రభు నడిపిస్తున్నటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించేవారుగా ఉన్నాము. కృతజ్ఞత కలిగి జీవించేవారు ఉన్నాము. స్తుతి చెల్లించకుండా ఉన్నాము. వందనాలు చెప్పకుండా ఉండబోకు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను నేను చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నావు, మంచిది. నీ పక్క విశ్వాసంలో నీకు తెలుసా? పక్క వారితో వందనాలు చెప్పే వాడకుండా నీకు మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోతావు. లేకపోతే ఏదైనా సందర్భం వస్తేనో, సందర్భం లేకపోతేనో పాటలు పాడవచ్చు, స్తుత్యాగం ఉండొచ్చు, వాక్యం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆరాధన అయిపోవచ్చు. ప్రభువులారా, గట్టిగా మాటలు ఎంత బాగా సాగుతాయో కాదు. ఇది విమర్శ కాదు, ఇది నిజం. పక్క వారికి వందనాలు చెప్పడానికి చేత కాదు, కానీ ఆరాధన అయిపోయిన తర్వాత గుంపులుగా విభాగాలుగా చేరి ఇంకా ఎంత గట్టిగా మాట్లాడుకుంటారో. కానీ వందనాలు చెప్పి ప్రియమిత్రులు ఎవరో తెలుసుకుంటానికి సమయం లేదు, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మాటలకు సమయము ఉంది. దేవుని బిడ్డ, ఈ సంవత్సరాంతం వరకు క్షమంగా కాపాడబడ్డామంటే, భద్రపరచబడ్డామంటే, తోడుగా ఉన్నామంటే, ఆస్వాదం పొందుకున్నామంటే, కీడును తప్పించబడ్డామంటే, అపాయకరమైనటువంటి నీ ప్రయాణాల్లో, పరిపాలనలో, అపాయకరమైన పరిస్థితుల్లో భద్రపరచబడ్డామంటే అది దేవుని కృప. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకో, దేవుని కంటే నిన్ను మనను కొంచెం తక్కువ వాడిగా శ్రమించాడు. అందుకే ఆ జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శిస్తున్నాడు. నిజమైన యాత్రలో, మన సంఘ జీవన యాత్రలో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆయనంటే మనను ఆయనకంటే కొంచెం తక్కువ వాడిగా శ్రమించాడట. ఆయన మనం కొట్టకుండా, శిక్షించకుండా, విమర్శించకుండా, వెలివేయకోకుండా మనం జాగ్రత్తగా చూసుకున్నాం. దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా కౌలుంటారా కనిపెట్టే వారు ఉన్నాం. అబ్రహాము భక్తుడు తన గుడారం ముందుకు వచ్చాడు, దూరం ఉన్నటువంటి పరమ తండ్రిని గుర్తించాడు, పరుగున వెళ్ళాడు.
సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవునికి స్తుతి చెల్లింపు బ్రతిమలాడి తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. దేవుని ప్రియులారా, నాతో పాటు నా దావీదు కీర్తన 144వ దావీదు కీర్తన 144వ దావీదు కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. నరులు ఒట్టి ఊపిరిని పోయి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేమున్నవి. ప్రభునందుతారా మన 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 యొక్క ప్రాణం ఎట్లా ఉందండి? ఊపిరి పోయింది అనుకుంటాము. ఊపిరి నేను గట్టిగా ఉన్నాను అనుకుంటాం, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాం. లేదు క్షణమే. దేవుని బిడ్డ, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన అమెరికన్ హాస్పిటల్లో చేర్పించబడ్డాడు. నా కబురు వచ్చింది, ప్రార్థన చేయడానికి వెళ్ళాను. మేబీ ఇట్స్ సండే. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను వెళితే తన దగ్గర తనతో పాటు మిత్రులు కొంతమంది ఉన్నారు. 1-2-3 మిత్రులు ఉన్నారు. ఈ మిత్రులు తనకు ప్రాణమిత్రులు కావచ్చు, లేకపోతే ఇచ్చి పుచ్చుకునే మిత్రులు కావచ్చు. లోకానుసారంగా డాక్టర్లు ఈసీజీ తీసి జస్ట్ చెకప్ చేసి చెప్పారట హార్డ్లీ 5 hours తర్వాత ఇంక చనిపోతాడని చెప్పారట. తీసుకెళ్ళిపోండి అని చెప్పారట. చెప్తే ఈ పెద్ద ఉన్నాడు చెప్పారట, పక్కన పేరు ఏదో ఏనుంది. డాక్టర్ గారు కొంచెం అటు తిరిగి అవతారం కడిగేశారు. పక్కనే పిచ్చి పట్టిందేంటా, నేను ఆరోగ్యంగా ఉంటే 5 గంటల్లో చచ్చిపోతానంటాడు, వీడేవాడు అని చెప్తున్నాడట. డాక్టర్ గారు ఏమి మాట్లాడాల అని వెళ్ళిపోయారు. ధ్యానం తీసుకోండి అయ్యా, చూడండి పరీక్షలు చేయాలంటే బెడ్ మీద ఉంచారు. ఈసీసీ పెట్టారు. ఆ మానిటర్లో ఇది స్క్రీన్ వెళ్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను వెళ్ళేసరికి జరుగుతున్న సంభాషణది. కబుర్లున్నారా వాళ్ళు నాతో చెప్పారు, డాక్టర్లు పిచ్చి పట్టినట్టు హార్డ్లీ 5 hours అని అన్నారు అని చెప్పారు. సరే కొంచెం సేపు మౌనంగా ఉండి ప్రార్థన చేసి వచ్చాను. ఇది మాట్లాడుకుంటూనే ఉన్నారు. అరగంటకు ఒక డాక్టర్ వచ్చి తీసుకొస్తున్నారు. 5 hours అయిపోయింది. నిజంగానే కబుర్లున్నారా ఈ 3 చేతులు మంచం పక్కన కూర్చుని ఉన్నారు. గిరగిరగల కొట్టుకొని ప్రాణం వెళ్ళిపోయిందట. తర్వాత నాతో చెప్పారు, ఒక ఆయన పాస్టర్ గారు, డాక్టర్ చెప్పింది నిజమండి. మనిషి కొట్టుకుంటుంటే చూడలేక బెంత్రీ మీద పడిపోయాడు నేను అన్నారు. ఇంకొక ఆయనకి కృపారావు అనే స్వతంత్రత ఉంది నా పేరుతో. కృపారావు, నువ్వు వచ్చినప్పుడు నేను జోక్ చేసినామే కాదు, డాక్టర్ చెప్పినట్టు నిజంగానే 5 గంటలు అయిపోయింది. ఆయన పిచ్చి అయ్యేదా 5 గంటలు అయిపోయింది అన్నాడు. 2-3 నిమిషాల్లో గిరగిలా కొట్టుకుని ప్రాణం గాలి కలిసిపోయింది, చెమట్లు పట్టుకుని నేను కూడా నా ప్రాణం కూడా పోతానంత భయం వేస్తుంది. కృపారావు, దేవుని బిడ్డారా ఈ మానవ మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. ఏ పాటవాడు మానవుడి పాటవాడు కాదు. యు మే బి 80, యు మే బి 70, యు మే బి 60. యు డోంట్ థింక్ ఐఎమ్ హోలీ. నేనా విరవేగబోకు, నేనా చితికే సవాల్ చేయబోకు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, జాగ్రత్త. భద్రపరుస్తున్నాడు, జాగ్రత్త. అన్యాయం చేస్తున్నావేమో జాగ్రత్త, అక్రమం చేస్తున్నావేమో జాగ్రత్త. నీ బిడ్డలను, నీ ఇరుగు పొరుగు వారిలో, రక్త సంబంధికులను మోసం చేస్తున్నావేమో జాగ్రత్త. ఈ సంవత్సరానికి మన ఆఖరి ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే అది దేవుని ఉచితమైన నిశ్చితమైన కృప. అతిశయమొద్దు, విర్రవేగవద్దు, సవాలు చేయొద్దు, మీదకి వెళ్ళిపోవద్దు, కబుర్లు చెప్పవద్దు, ఒట్టొట్టు కబుర్లు చెప్పవద్దు. దేవుని బిడ్డ కాదు, నీ వాగ్దానాల గురించో ప్రార్థన గురించో నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు. ఈనాటి క్రైస్తవ సంఘం ఇంకొకటి కూడా జరుగుతోంది. అనేక చోట్లకు వెళ్ళినప్పుడు నేను దేవుని సావుకుల ద్వారా నాతో మాట్లాడే పిల్లల ద్వారా నేర్చుకుంటున్నాను. ఏమండి పుష్పం గారు, మీ అమ్మాయికి పెళ్లి చేసావుగా, మీ కొడుకు పెళ్లి చేసావుగా, కొడుకు పుట్టినట్టు నాకు కనపడిందని దేవుడు చూపించాడు. ఎందుకు ఈ మాట? అవతల వాళ్ళు లోతు పాతలు
ఆ కోడలు గురుగా గర్భవతిందో లేదో తెలుసుకుంటారట. ఆ మాట అంటే అవునండి ఇప్పుడు ఏం లేదు కానండి అయ్యా ప్రార్థన చేయండి వాళ్ళు చెబుతారు కదా. ఓహో ఏం లేదా, ఓ నిజంగా గర్భవతుకుంటూ నాకు ఎప్పుడో చెప్పాడు దేవుడు నీ కోట గర్భవతుందని. ఇటువంటి కల్పనాకరణ మాటలు దేవుడి కదా మానివై ఇంత హెచ్చరిక మాటలు ఎందుకు చెబుతారంటే దేవుడు చారుకునిగా ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే దావీదు భక్తుల ద్వారా నన్ను ఒట్టి ఊపిరిపోయి అన్నారు. వారి దినమును దాటిపోయే నీడవలే నీడవలే ఉన్నది. యెహోవా నీ ఆకాశమును వంగి ఉంచి దిగిరము పర్వతము పోగరాసినట్లు వాటిని ముట్టుము. వాటిని కాదు ముట్టాల్సింది. నిన్ను నన్నే సంవత్సరం కొద్ది సాగి వెళ్ళేటువంటి మన జీవయాత్రలో ఏం పర్వాలేదు మా సంఘం ఉందని జీవిస్తా ఉన్నాం. మా కుటుంబం మా కోసం ప్రార్థన చేస్తుంది పర్వాలేదని జీవిస్తున్నాం. కష్టం వస్తే సంఘం మా కోసం ప్రార్థన చేస్తే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ప్రశ్న వేసేవారు ఉంటున్నాం. ఈ ప్రశ్నలను వ్యతిరేకతను నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి స్తుతి చెల్లించే బిడ్డగా ఆయన. దేవుని బిడ్డలారా ఈ మధ్య ఈ మాట చెప్పు పలికినట్టుగా నా బాగుంటుంది. మనం వెళుతుంటే మన వెనకాల మనం చూస్తున్న సమాజం వీళ్ళు ప్రార్థనలు అంటారు. ప్రార్థనలు అని చెప్పి మనం నిజమైన భక్తులుగా ఉంటే ప్రార్థనలు అంటారు. నువ్వు లేకపోతే అటు ఇటుగా ఉంటే ప్రార్థన చేసేది నిజంగా గుళ్ళోనే భక్తులు వీళ్ళు, బయటకు వచ్చిన బ్రతకంతా మాయ అని చెప్పుకుంటారు. ఈ మాట దేవునికి వినపడకపోకో. దేవుని బిడ్డ నమ్మకంగా జీవించు. దేవుని కృపలో వర్ధిల్లు. దేవునికి స్తుతి చెల్లించు. దేవునికి స్తుతి చెల్లించు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, కృప చూపించేవాడు. యోగు మహానుభావుడు కొన్ని వాక్కులు పలికాడు. ఆ వాక్కులు చదువుకోవాలని ఆశపడుతున్నాను. యోగు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మనుషుడు ఏ పాటి వాడు అతనిని కనపరచనేలా, అతని మనస్సును నీవు అతని మీద నీవు మనస్సు నిలుపునేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, శోధింపనేలా ప్రశ్న వేస్తున్నాడు. యోగులకు మహాశ్రమ వచ్చింది. తన గురించి వాక్కులు అనేక పర్యాలను చదువుకున్నట్టు గుర్తుందా? అవును, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అయ్యా పరమ తండ్రి మనుషుడు ఏ పాటివాడయ్యా? అతని కనపరచడానికి ఏ పాటివాడు? యోగులకు తూర్పు దేశపు నివాసులందరూ మిక్కిలి ఆస్తిపరుడట, నీతిమంతుడట, యథార్థవంతుడట, పరిశుద్ధుడట, దేవుని నమ్మకంగా ఉండిన వాడట. తన బిడ్డలో కూడా పాపం చేస్తారేమో అని వేకువజామునే లేచి ఒక్కొక్క బిడ్డ కొరకు కన్నీరు కార్చి ధనం అర్పించిన వాడట. ఈ భక్తుడు అంటున్నాడు, ఆయన మనుషుడు ఏ పాటివాడు? అతన్ని ఘనపరచడానికి ఏ పాటివాడు? ఘనపరచొద్దు. వాడు ఏ రీతిగా ఉన్నారు ఆ రీతిగానే ఉంచు. అయితే అయ్యా మేము పెరిగి పెద్దవాళ్ళం, అవును చదువుకోవాలా, పెరిగి పెద్దవాళ్ళం, ఒక్కొక్క మెట్టు పైకి ఎదగాలి, ఉన్నతమైన స్థానాలకు సాగి వెళ్ళిపోవాలి. క్రైస్తవుడుగా ఉన్నావా? క్రైస్తవుడుగా ఇంటే నీకు శ్రమ వెనకాలే ఉంది. నిజ క్రైస్తవుడుగా అయితే నిజ శ్రమ నీకు వెనకాలే ఉంది. క్రైస్తవుడుగా ఇంటే అంతా సుఖం అనుకుంటామేమో. ఆయన కనపరిస్తే ప్రభుత్వ ఆశీర్వాదం ఉంటున్నారు. ఆశీర్వాదం వెనకాల ఖచ్చితంగా శ్రమ ఉంది, విమర్శ ఉంది. వీడి దగ్గర పోతుందా అని చెప్పి ముఖం మీదే మాట్లాడేటువంటి ఈ భక్తులు కూడా ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడా అని అడిగేవారు ఉన్నారు. దేవుని బిడ్డ ఈ సంవత్సరానికి ఈ మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మనుషులు ఏనాటి వారు కనుక అయితే నేను జ్ఞాపకం చేసుకుంటాను కదా, మనం జ్ఞాపకం చేసుకున్నాడు కదా, దేవునికి స్తుతి చెల్లిస్తూ నూతన సంవత్సరానికి సాగి వెళ్ళు.
సాగి వెళ్ళు, సాగి వెళ్ళు. కన్నీరు కాదు, తప్పులేదు. నా విషయం నుంచి చెప్తాను. కాడి గురించి పుల్పేటు ముందుగా వాడుతాను. కొన్ని పర్యాలు ప్రార్థన సాగుతుంది, అప్రయత్నంగా కన్నీరు కాలిపోతున్నది, ప్రార్థన సాగిపోతున్నది. స్వామి, ఈ కన్నీరు ఏదో నాకు అర్థం కాస్తున్నానయ్యా, ఈ కన్నీరు నీ జీవకవులు దాచిపెట్టాలంటే శాస్త్రమంది కానీ కాదని నా ప్రభుత్వంతో నేను చెప్పుకుంటూ మరి నేనేం చెప్తున్నావు? దేవుని బిడ్డ, తండ్రి, తల్లి, నీ కుమార్తె, కుమారుడ, తమ్ముడు, చెల్లెమ్మ, నీ కన్నీరు, నీ కన్నీరు ఆ జీవకవులను దాచి ఉంచేంతటి కన్నీరుగా కాదా? ఆలోచన చేసుకున్నాం, ప్రశ్న వేసుకున్నాం. స్వామి, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను సరిపడిన వాడిని కానే కాదు, దర్శించుటకు సరిపడిన వాడును కానే కాదు. అతని మీద నీవు మనస్సు నిలుపునేలా, ప్రతి పగులు నీవు అతను దర్శింపనేలా, ప్రతి క్షణము వారిని శోధింపనేలా. ఎందుకయ్యా? బహుశా ఈ వచనాన్ని అనుకున్నాను. యోగ మహానుభావుడు, అయ్యా ఎట్లంటే చాలా ఇవన్నీ ఈ కష్టాలు, కన్నీరు, ఈ దుఃఖము, అవమానం, భార్య దగ్గర నుంచి అవమానం, స్నేహితుల దగ్గర నుంచి అవమానం, చుట్టుపక్కల వారి దగ్గర నుంచి అవమానం, ఇదంతా చూడకుండా కూడా మూసేసుకుంటారా స్వామి? ఒకళ్ళకి అనుకున్నాడేమో తెలియదు. ఇది నా సొంత ఆలోచన. ప్రభువునే ప్రశ్నిస్తున్నాడు, స్వామి, మనుషుల పాఠాలు ఎందుకయ్యా కనపరుస్తావు? ఎందుకయ్యా దర్శిస్తావు? ఎందుకయ్యా మీరు మనసు పడి నిలిపి చూస్తూనే ఉంటావు? చూడబోకు, నీకు కనిపిస్తే దొరుకుతుంది, మరొచ్చు. మీరు ఒక జీవనయాత్ర ముగించేస్తాడు. జీవనయాత్ర ముగించడం కానీ దేవుని చిత్తం కానీ కాదు. నీకుట్లారా ఈ జీవితం ఎక్కడతో చాలే అనుకుంటానేమో కాదు. దేవుని చిత్తం ఏదో ఉంది, అది కొడుకున్న ఆశ్రమం ఏదో ఉంది. ఎప్పుడు చెప్తాను నేను. ఎందుకు ఏమి తలంచిందో, ఏమి తలంపు వచ్చిందో తెలియదు, కానీ సందర్భంతో గుర్తులేదు. కానీ నేను ఎక్కడికి పోయినా ఒక అడ్రస్ కాలి మీద రాసుకుని జీవనం పెట్టుకొని తిరుగుతా ఉండేవాడిని. ఏమో ఎప్పుడేం జరుగుతుంది, అడ్రస్ పెట్టాలి, టీచర్ సాయం అని చెప్పి అడ్రస్ వెళ్ళాడు. జోసఫ్ ప్రేమ్ కుమార్ అని నా స్నేహితుడు, కాలేజీ నాతో పాటు చదువుకున్నాను, ప్రార్థన. మేమిద్దరం కలిసి ఎక్కడికో బస్సులో వెళ్ళాల్సి ఉంది. బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుంటాం కదా. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన అయిపోగానే నా మిత్రుడు అడిగాడు, కృపారావు, అప్పుడు మీ కెఫీ అడ్రస్ అని పాకెట్ అని చెప్పి అడిగాడు. ఇప్పుడు చెప్పిన కూర్చున్నాను. అమ్మా, ఆయనకంటే తెలిసింది అమ్మతండి చెప్పాడు, అయ్యా ప్రాణం భయపెట్టుకుని నీ మిత్రుడికి ఎటుపోయిన అడ్రస్ రాసుకుని కాగితం జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు, ఆయన సంఖ్య ఎంతో చూడమని దేవుడు చెప్పుకుంటాడు. అప్పటి నుండి అడ్రస్ జేబులో పెట్టుకుంటుంది తీసేసారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పోవాలంటే పోయేవాడు కాదు, ముందు కట్టాలి మనం. నాతో కూడా చాలా మంది ఉంటారు, అయ్యా చాలే కానీ ఇప్పటికిప్పుడు చచ్చిపోతే ఎంత బాగుంటుందో అంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తాంటే, సస్తే ఆ చావు జోలికి రానే, చావు కూడా భయమే. తీసుకెళ్లి పరలోకంలో నరకంలో పారెత్తి వీళ్ళు ఏం చేస్తారు అక్కడ కదా. అటువంటి వాడు అన్నమాట వీళ్ళు, అటువంటి వాడే చావును కోరుకుంటారు అన్నమాట. ఇటువంటి వాడు దీర్ఘాయువు చేత 80, 90, 100 బతుకుతానే ఉంటారండి. అయ్యా వీళ్ళకి నోరు కూడా ఎక్కువ ఉంటుంది, బాగా ఆలోచన ప్రకారం కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉండి నీ జీవనయాత్ర మార్చుకో, యంత్రంగాను మార్చుకో, నీ అడుగులు మార్చుకో. నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దేవుడు నీవు సరిపడి బిడ్డవు కాదు, అయితే జ్ఞాపకం చేసుకున్నాడు, భద్రపరిచాడు, సంవత్సరాన్ని తెచ్చాడు. మనకు నూతన సంవత్సరం వెళ్ళిపోయే ముందు అంటే సరి చేసుకోవాల్సినవి చూసుకో, జాగ్రత్తగా చూసుకో. నేనుంది అయితే అని పిలిచిన తర్వాత, అయ్యా కొంచెం సమయం అయ్యే, నేను మరలా వస్తానని చెప్తే సమయం దేవుడు ఇస్తాడా? దేవుని వాక్యంలో, స్వార్థంలో మంచి వాక్యం ఉంది. ఒక ఆయన 2 పిలిచాడట, నాయన నేను వస్తానే కానీ ఎద్దును కొన్నాను, ఆ ఎద్దులను చూసి వస్తానే అని చెప్పానన్నాడట.
ఇంకొక ఆయన మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని వస్తానని చెప్పాట. ఇంకొక ఆయన పెళ్లి నిశ్చయమన్నయ్య పెళ్లి చేసుకుని వస్తానని చెప్పినట. సమయము లేకపోయింది. పెళ్లి ముందు ప్రధాన యాజకుడు అన్నాడు, అధిపతి అన్నాడు, వెళ్ళండి సందుల్లోనికి, గొంతుల్లోనికి, అడవుల్లోనికి వెళ్ళండి, దీనులు హీనులు వారిని తీసుకోండి, విందులు వారు పట్టించి భుజిస్తారు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి విరిగి నలిగిన మనస్సు చేత దేవుని సందులో నమ్మకముగా మనం ఉండాలి. దేవుడు కృప చూపించేవాడు. యోబు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనంలో ఆఖరి వచనాన్ని యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, ఓ భగవంతులారా ఆయన దృష్టికి పరిశుద్ధుడు కాదు. ఇంతటి మనుషుడు, ఆ అడుగుల మనుషుడు భగవంతులారా క్షమకు భయపడతాడండి. క్షమకు భయపడతా, అవునా? మీరు భయపడరేమో, నేను భయపడతా. చెమ కుడితే ఇక్కడ చెమను నీకు అమ్మాల్సినట్టు ఎత్తుకుంటా. అంతెందుకు నిద్రపోవాలని ఒకడు భూమని ఎప్పుడైనా దోమ వచ్చిందని చెప్పి అది గాల్లో తిరిగి దోమకి భయపడిపోతాం. ప్రాణం ఎంతదండి, చాలా గొప్పది. ఈ గొప్ప ప్రాణము చిన్ని చీమకు, చిన్ని దోమకు భయపడిపోతాం. అయితే ఈ వాక్కులు చదువుకున్నప్పుడు ఓ పరమ తండ్రి నేర్పించారు కదా, పవిత్రుడు కానేరుడు. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా భయపడుతూ జీవించవలసిన వారు, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించవలసిన వారు, కనికరమును సంపాదించుకుంటూ జీవించవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన సన్నిధిలో ఆయన కనికరమును సంపాదించుకుని జీవించే వారంగా ఉన్నాం. దేవుడు మనల్ని విడిచేవాడు కాక కృప చూపించి జాగ్రత్తగా సాగబడతాం. పక్కనే 26వ భాగం కీర్తనలోనే ఒక మంచి వాక్యాన్ని ఇదే భక్తుడు సెలవిచ్చాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం, నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నిందింపదు. ఎంత మంచి మనసాక్షి ఇచ్చాడు కదా. ఇప్పటి వరకేమో నాయన ఈ మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి, దర్శించడానికి, చూడటానికి, వెలుగుటానికి ఏ పాటి వాడు స్వామి అని చెప్పి రక్షణ వేసుకునే భక్తుడు, ఈ నీతిమంతుడైన యోబు భక్తుడు 26వ అధ్యాయం 6వ వచనం పుస్తకం అంటాడు కదా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాను. విశ్వాసం గట్టిగా చేపట్టు, ప్రార్థన గట్టిగా చేపట్టు, నిరీక్షణ జాగ్రత్తగా చేపట్టు. సాక్ష్యం ఉందా, ఆ సాక్ష్య జీవితాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకో. ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది అంటాడు. నా నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నిందింపు. కొంతమందికి వాడిపోద్దట. ఎట్లా దేవుడి దగ్గర కనపడి పరిశుద్ధులుగా కనపడటం, ఓ దేవుడి పరిశుద్ధము దాటిన తర్వాత వారి జీవన యాత్ర జీవించడం వాడుకోపోదట. అయితే ఈ వాడుక జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం దర్శించడానికి తీర్పు తెరచడానికి దేవుడు చూచేవాడు ఉన్నాడు. చూచే దేవుడికి తీర్పు తీర్చే అవకాశం ఏముంది. ఎందుకంటే విశ్వాసం, ప్రార్థన, నిరీక్షణ, సాక్ష్యాన్ని జాగ్రత్తగా చేపట్టి జీవించు. ఒక ఆయన వచ్చాడు దేవుని మందిరానికి. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నేను ప్రార్థన చేసేవాడిగా అయినాను, దశంభాగం ఇచ్చేవాడిగా అయినాను, ఉపవాసం ఉండేవాడిగా అయినాను, దాన ధర్మాలు చేసేవాడిగా అయినాను, నా వెనుకున్నటువంటి సుంకం కూడా నేను లేనన్నాడు. అయితే దేవుడు తన చెప్పినవన్నీ కొట్టివేశాడు. బయటకు
పంపించేశారు. పంపించబడే వారు ఉండదు, చేర్చబడే వారుగా ఉందాం. కదలకుండా స్థిరంగా దేవుని వైపు చూసేవారుగా ఉందాం. దేవుని వైపు చూసేవారు ఉన్నాం. దేవుని సంతానమా, నాతో పాటు దావీదు కీర్తనలు 65వ దావీదు కీర్తన 9, 10 వచనాలు మనం చదువుకున్నాం. చూడండి, 65వ దావీదు కీర్తన 9, 10 వచనాలని. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావయ్యా, నా దానికి మహదైశ్వర్యము కలుగు చేస్తున్నావు. 65వ దావీదు కీర్తన 9, 10 వచనాలు కదమ్మా. చదువు. నీవు భూమిని చదువుతాడు తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. భూమిని యొక్క సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా. భక్తుడు ఏమన్నాడు? నా నీతిని, నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను, నా ప్రార్థన, నా అంతరంగం నాకు నన్ను నిందించదు అని చెప్పాడు. పవిత్రతతో ఉన్నాడు. ఎంతమంది ప్రశ్నలు మనం చదువుకున్నాం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి ఆలోచన చేశాం. మన అంతరాత్మ మనం పరిశీలన చేసుకోవాలంటే సత్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు భక్తులు వారు అంటారు కదా, ఓ ప్రభునందుకున్నారా, తడుపుతున్నాడట, నింపుతున్నాడట, సిద్ధపరుస్తున్నాడట, వారికి ధాన్యము దయచేస్తున్నాడట. అందుకే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని చెప్పి యేసయ్య యేసుక్రీస్తుల వారు మన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. అవును, ఆయన దయగలిగినవాడు కాబట్టి ఆయన మనకు దానముల చేత, తన దానముల చేత వారి కడుపు నింపుతున్నామని మరి యొక్క వాక్యం ఉంది. ఆయన దానమే, మన దానమా కాదు. తగులుకులారా అయితే దేవుని బిడ్డలారా, దానం చేయకుండా ఉండబోకే. నేను ఇప్పుడు చెప్పాను చాలా కాలం కిందట, మా చిన్నప్పుడు గమనించుకొని మా నాన్నగారు కాళేశ్వర మార్కెట్ కూరగాయలు కొనుక్తుండేవారు. సైకిల్ మీద లేకపోతే అప్పుడప్పుడు మా అమ్మగారు తీసుకుంటుండేవాళ్ళు. ఇద్దరు లేనప్పుడు సిటీ బస్సు వస్తుండేవాడు. నాకు బాగా గుర్తు, అంటే ప్రార్థన చేసుకుంటూ జ్ఞాపకం తెచ్చాడు దేవుడు. సరోజమ్మా 2 పైసలు 3 పైసలు 5 పైసలు పట్టుకో. ఎవరు బేడులు అయ్యా ధర్మం ఉండి అడుగుతారు, వారికి మనం తప్పకుండా ఇవ్వాలి. నేను సేవలకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే ఆ సందర్భం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు మేము జీవించడమే కష్టం. దేవుడు ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా మమ్మల్ని పోషిస్తుండేవారు మా పెద్దలు. ఈ దేన స్థితిలోనే దైవజనులు మా తండ్రి గారు దీనులకు ఇవ్వకుండా ఏమిటి మరిచిన వారు కానీ దేవుని బిడ్డ. కొంతమంది వెళ్తూ అమ్మయ్యా కష్టపడి పని చేసుకోలేవా, 2 కాళ్ళు 2 చేతులు మిండుగా ఉండి రోడ్డును నడుకోపోతే పోయే, ఏ పనికి వెళ్తే ఎవరు ఉపయోగం వింటూ ఉంటాను. నేను చెబుతాను, అయ్యో ఇస్తే దానం చేస్తే దానం చేయి, ధర్మం ఇస్తే వారి జీవనయాత్ర గురించి నీకెందుకు ఒక ప్రశ్న అనిపిస్తా ఉంటుంది. వారి దానముల చేత, నీ దానముల చేత వారి కడుపును నింపుచున్నాడు. నింపాడు కాబట్టి ఈరోజు సజీవంగా ఉన్నాం. అవును, నాకు తెలుసు కరోనా కాలంలో అనేక మంది చెల్లెలు అనబడేవారు, తల్లులు అనబడేవారు, తండ్రులు అనబడేవారు. నేను వారు ఫోన్ చేసి అన్నయ్య ప్రార్థించి, అయ్యగారు ప్రార్థించి, అమ్మా ఎట్లా ఉంది అంటే ఆ పిల్లల కోసం దాచుకున్నది అన్నీ అయిపోయినాయి, ఇంటర్ ఇప్పుడు అప్పు తేవాలనుకుంటున్నాం. ఈరోజు పప్పులు ఉప్పులు ఉన్నాయి, ఈరోజు వంట చేస్తున్నామయ్యా. అప్పుడు నాకు అనిపించింది, తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న పప్పు ఇస్తే అభ్యంతర పడతారా, లేకపోతే సంతోషంగా మా సోదరుడు మా అయ్యగారు అనుకుంటారా? నేను ఒకరిద్దరికి ఆరోగ్యం చేయడానికి పరమ తండ్రి చూపించాలని నేను కారణంగా చెప్పకూడదని. దేవుని బిడ్డ ఆ స్థితిని దాటించి మనం ఇప్పుడు భద్రపరిచారు. దేవుని స్తోత్ర. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఉంది, నేను భూమిని సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నాం.
అనుదిన ఆహారమును మనకిస్తున్నాడు, ఆరోగ్యములు ఇస్తున్నాడు, కృపలు ఇస్తున్నాడు, భద్రతలు ఇస్తున్నాడు దేవుని పిల్లారా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ నూనెని జ్ఞాపకం చేసుకుంటానికి ఏ పాటవాడు స్వామి అని దేవుడి దగ్గర ఒక ప్రశ్న వేసుకుని నమ్మకంగా సాగి వెళతాం. ఆయన చేస్తున్న కార్యాలను మనం లెక్క వేసుకుంటే ఏ పాటవాడు అండి, సంఘ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో మన జీవితంలో చేసిన అద్భుతాలు లెక్క వేసుకుంటే ఎంతండి, లెక్క చాలు. ఈ దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. ఈ మనుషుని జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ పురుగుని జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ ఆదురు లాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటానికి మనం ఏమాత్రం కూడా చాలము. కాబట్టి దేవునికి ఎల్లప్పుడు కూడా గురించి అన్నిటినీ సరిచేసి వారికి ధాన్యములు దయచేస్తున్నాడు, అనుగ్రహాలు ఇస్తున్నాడు. ఇచ్చే దేవుడు గొప్పవాడు. ఈ గొప్ప దేవునికి కృతజ్ఞత కలిగి జీవితం. దావీదు కీర్తనలో 80వ కీర్తన దేవుని పిల్లారా 17-18 వచ్చారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. భక్తుడు అంటున్నాడు, నీ కుడి చేయి. ఆ భక్తుడు రాసిన కీర్తనది. నీ కుడి చేయి మనుషునికి తోడుగా, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగా నీ బాహుబలము ఉండునుగా. అంటే సంవత్సరాంతం వరకు మనం సజీవులుగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఒక ముందు నిజమే, కష్టం ముందు నిజమే, అవమానం ముందు నిజమే, ఎగతాళి ముందు నిజమే, అవమానం ముందు నిజమే, కానీ క్షేమంగా ఉన్నామంటే ఆయన బాహుబలం మనకు తోడుగా ఉంది. అందుకు మనం క్షేమంగా ఉన్నది, అందుకు మనం ఆరోగ్యంగా ఉన్నది, అందుకు దేవుని దగ్గర చేరుకుంటున్నది. 18 వచ్చిన చదవండి. మరి శాస్త్రమైన మాటలు ఉంటాయి ఇక్కడ ఆశాపోతుంటారు. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మరణ పెట్టుదము. మనం క్షేమంగా ఉన్నామంటే ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా. మౌనంగా ఉండనే ఉండొద్దు, మౌనం ఉండొద్దు, ఊరికే ఉండొద్దు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఆశపడతాం, మంచిదే. పైగా ఛాన్స్ ఇస్తే అందరి కోసం ప్రార్థన చేయడం మంచిదే. దీనికంటే ముందు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలమ్మా? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దావీదు భక్తుడు దినములకు 7 పర్యాలు ప్రభువును స్తుతించాడట. అనేక పర్యాలకు ఈ వాక్యం జ్ఞాపకించినప్పుడు అనుకున్నాడు కదా, నేను సొంతగా అనుకున్నాను. తన సింహాసనం మీద కూర్చున్నవాడు మోకరించడానికి అవకాశం ఉండిపోయింది కాక లేదు. కానీ సింహాసనం కూర్చునే రాజ్యాలకు ఆజ్ఞ జారీ చేస్తూనే, 5 రాజ్యాజ్ఞ అని చెప్పి తన కుడి చేతి చాపుతూనే, పని వాళ్ళని పంపిస్తూనే కొంచెం సమయం దొరికితే, పరమ తండ్రి ఈ రోజు నువ్వు తొడుగున్నావు కదా, నా రాజ్యానికి తొడుగున్నావు కదా, కష్టాలు తొడగలుగుతాడేమోనయ్యా, ఏదైనా రాజు దండితో వస్తాడేమో స్వామి, నువ్వు కృప చూపించే దేవుడు కదని ఆ ధర్మశాస్త్రాలను జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతులను చెల్లించిన వాడు అన్నమాట. అందుకే దినములకు 7 పర్యాయములు దేవునికి స్తుతి చెల్లించాలి. ఆర్థికంగా మనం కూడా ఉండడానికి మనం సిద్ధపడదాం, దేవుని చూద్దాం, దేవుని కొరకు వెలుగుదాం, ఆయన చేత వెలిగించబడదాం. దేవుని స్తోత్రం. మరింత వాక్యము అనేక పర్యాలు చదువుకుంటున్న వాక్యం జ్ఞాపకం కూర్చున్నాండి. ఇది చదువుకుంటున్నాం. ప్రభుత్వ దావీదు కీర్తనలు
21వ కీర్తన 21వ కీర్తన 5-6 వచనాలు. 5 నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపు చేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. నీ రక్షణ వలన అతనికంటే ఏం జరిగిందండి? గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావము నీవు అతనికి ధరింపు చేస్తున్నావు. దేవుడిచ్చాడు, దేవుడిచ్చాడు. 7వ వచనం 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు చెప్పాను. ఇప్పుడు గుర్తున్నా? నాకు తెలుసు కుటుంబం ఉంది. ఈ తిథిలు నక్షత్రాలు ఏమి పాపం అని చెప్పుద్ది. తగునందుకులారా ఒకరోజే మా ఇంటికి ఎందుకో వచ్చారండి. ఇంత కొడుకున్నాడు, ఇంత కొడుకు, మేబీ 8th క్లాస్. మా డాబా వెనక మనకి వెళ్ళేసరికి అటు చూసేసరికి ఏం కనపడింది? మీరు చెప్పండి, మీరు రాజమని చూడటం కదా. నెలకొడుకు కనపడింది. నెలకొడుకు కనపడితే కళ్ళు మూసుకొని నాన్న బుజ్జి రాస్తుంది. అది వచ్చిన తర్వాత పట్టుకుని అప్పుడు కళ్ళు చేసి ఆ మొక్కను చూసింది. ఏంటంట? నా కొడుకు మొక్కను చూస్తేనంట ఆ నెలంతా చేతితో డబ్బులు తింటా, లేకపోతే పైసా ఉండదండి. ఉంటుంది. మరికొంతమంది ఉంటారండి ఇళ్లలో. ఆయన జీవితం రోడ్డు మీద జీవితం, ఇంట్లో బయట జీవితం ఎట్లా తెలియదు. ఆయన వీళ్ళు ఇంట్లో నుంచి బయట బయలుదేరితే ఎదురు రావాలి. ఆయన జీవితం రూపాయలు భావనిచ్చినాక అంత కలిసి వచ్చిందంట. అబ్బా, వీళ్ళు దేవుడు అన్నమాట, దేవతలు అన్నమాట. దేవుడు చేసిన ఆశీర్వాదం కానీ మనుషుడు ఏర్పాటు చేస్తున్న ఆశీర్వాదం అది అనుకుంటాను నేను. ఇక్కడ వాక్యం చదువుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి మాత్రం వీళ్ళు దేవుళ్ళు దేవతలు, బయటోడికి కాదు. వీళ్ళు చేయాల్సిన పని చేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం వీళ్ళదే, వీళ్ళ నడక వీళ్ళదే, వీళ్ళ నోరు వీరిదే. దేవుని బిడ్డలారా, ఇటువంటి వాటి నుండి మనం బయటకు పోతాం. దేవుని బిడ్డం కాదు, దేవుని బిడ్డం కాదు. నీ రక్షణ వలన అతను నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించిన. దేవుని చేత నీవు నియమించబడితే, దేవుని చేత భద్రపరచబడితే, దేవుని చేత ఆశీర్వాదం అంటే అది ఆశీర్వాదం. ఓ దేవుడు గొప్పవాడండి. ఎవరు గొప్పవాడు? మనుష్యుడు గొప్పవాడు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ మనుషుడు గొప్పవాడు కాదు, మనం గొప్పవాడు కాదు. మన చుట్టూ ఉండే సంఘం, మన కంచిలో ఉండే సంఘం, మన కొరకు మాట్లాడుతుండే సంఘం, ఈ సంఘం గొప్పది. ఈ సంఘములకు మూలాధిపతి నాయకుడు తమ తండ్రి వరకు వాడిని యేసుక్రీస్తు వారు గొప్పవాడు. మనం మనవి చేయడం వరకు మాత్రమే మన బాధ్యత. కార్యము జరిగించగా ఏముంది? హల్లెలూయా. ఈరోజు ఈ శ్రేష్ఠ వాక్యాలు మనం మన జీవన యాత్రను మనల్ని జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మనుషుడు ఏపాటివాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రశ్నలు కన్నీరు ఉన్నాయి. కన్నీరు తదనంతరం ఆయన సరిచేసి ధాన్యమును, ఆహారమును, ఆరోగ్యమును కొరకనిస్తున్నాడు. ఓ ప్రభు అందుతారా, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించున్నావు. లోకాచారాలు, నెలకొడుకును చూసి కళ్ళు మూసుకుని కోరుకో మనవడు, ఓ ఎవరి ముఖం చూస్తుంటే నీకు జరుగుతుందేమో తెలియదు, కానీ అది నా జీవగ్రంథమైన బైబిల్. నేను ఇంట్లో ఎదురొచ్చి పావులను రూపాయి ఇస్తే ఓ కలిసి వస్తాను గురించి చెప్పుకున్నామేమో. ఈ జీవగ్రంథమైన బైబిల్లో ఎదురు వస్తే కలిసి వస్తున్న బైబిల్ ఎక్కడ లేదు. ఇల్లు ఎదురు వస్తే ఆగిపోమని ఎక్కడ లేదు. కాకి ఎదురు వస్తే ఆగిపోమని ఎక్కడ లేదు. కుక్క ఎదురు వస్తే ఆగిపోమని ఎక్కడ లేదు. ప్రార్థన చేయని మాత్రమే ఉంది. నీ రక్షణ వల్ల గొప్ప గౌరవ ప్రభావమును మహిమ కలిగిందట.
గొప్ప మహిమ ప్రభావం ధరింపచేశాను. ఆ కృపను సంపాదించుకుంటాను. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాం, విశ్వాసం కాపాడుకున్నాం, ప్రశ్న వేసుకున్నాం. ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరము దేవుని దగ్గర తప్పకుండా జరుగుతుంది. దేవుని దగ్గర మాట్లాడదాం. దేవుడు మనల్ని దీవించి భద్రపరిచి ఆయన కొరకు సాక్షిగా నూతన సంవత్సరానికి సాగి వెళ్ళేందుకు మనం నడిపిస్తాను. ఈ పరిశుద్ధ వాక్కులు మనకు దీవెనకరంగా మారుస్తాగా ప్రార్థన చేసుకుంటాం. బహోన్నతమైన మా తండ్రి, అవును నాయన, ఈ మానవ మాత్రం జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మానవుడు నరుడు తొలగినటువంటి వాడు ఎందుకు పలికినా ఆ నువ్వు జ్ఞాపకం చేసుకున్నాం, సరి చేస్తున్నాం, దీవెనిస్తున్నాం, మాకు చూపిస్తున్నాం. తెలుసుకోక ఈ వాక్యాలు మా హృదయంలో నాటి జీవజాలన్నింటిని కట్టండి. మమ్మల్ని అందరూ కూడా పంపించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం మా దేవుడా. ఆమేన్.